బ్రతికి బయటపడ్డాడు. ఇప్పుడు కూడా బ్రతుకుతాడని గ్యారెంటీ లేదు. హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ప్రియులరా, నేను అడుగుతున్నాను, మరి ఎందుకు వీరు ఇలా చేశారు? భారతదేశంలో ఇంతకు మునుపు ఎప్పుడు లేని విధంగా ఈ సంఘటన రాజధాని నడిబొడ్డులో జరిగిందండి. ఇంకొక విషయం చెప్పమంటారా? విచిత్రం ఏంటంటే, వారు జరిపినటువంటి ఈ మతోన్మాద చర్యనంతటినీ కూడా రికార్డ్ చేశారండి. వీడియో రికార్డింగ్ చేసి యూట్యూబ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, ఆ ఫొటోస్ని, ఆ వీడియోస్ని పెట్టారు. ఇలా చేసి వాళ్ళు చేసిన వాటినన్నిటిని వీడియో రూపంలో పెట్టారు అంటే ఎంత ధైర్యంగా, ఎంత యథేచ్ఛగా వీరి కార్యక్రమాన్ని జరిపించారో, ఎంత ధైర్యంగా వీరి కార్యక్రమాన్ని చూశారో దయచేసి మరి దేవుని పిల్లలైన భారతీయులుగా మీరందరూ కూడా జాగ్రత్తగా గ్రహించాలి, ఆలోచించాలి, మీరు అర్థం చేసుకోవాలి. ఏమండి, అంత మాత్రమే ఆగిపోకుండా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చేశారో వారిని గుర్తించి వారి మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్కు పంపించారండి. విచిత్రం ఏంటంటే, పోలీస్ స్టేషన్కు పంపించినటువంటి 24 గంటలు తిరక్క మునిపే ఆయన అలాగ చావు బతుకుల మీద కొట్టి పడేసినటువంటి వీరు దర్జాగా బెయిల్ తీసుకొని బయటికి వచ్చి కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్నారు మరలా హైదరాబాద్లో. అంటే పరిస్థితి మన భారతదేశంలో రాజ్యాంగాన్ని వెక్కిరించే కార్యక్రమం ఏ స్థాయిలో ఉందో దయచేసి మీరు ఆలోచించండి ప్రియులారా. ఏమండి, ఇంత సంఘటన, ఇంత గందరగోళమైన పరిస్థితి, ఇంత హృదయ విదారకమైన పరిస్థితి జరిగినా కూడా, ఇంత ఘోరం రాజధాని నడిబొడ్డులో జరుగుతున్న ఒక్క పేపర్లో కానివ్వండి, ఒక టీవీ న్యూస్లో కానివ్వండి, అసలు ఈ మీడియాలో దీనికి సంబంధించినటువంటి ఇంత న్యూస్ కూడా ఎవరు రాయలేదు, ఎవరు చూపలేదంటే పరిస్థితులు ఎలాగున్నాయి మీరు ఆలోచించండి. ఏమండి, ఎక్కడైనా చీమ చిటుక్కుమంటే ఈ న్యూస్ మీడియా వాళ్ళు స్పందిస్తారే? సమాజానికి హాని చేయకుండా రాజ్యాంగం ప్రకారంగా ఆయన నమ్మిన విశ్వాసాన్ని, ఆయన నమ్మిన నమ్మకాన్ని పంచుకుంటున్నందుకు ఇలా చేయటం ఎంతవరకు సబబు, ఎంతవరకు రాజ్యాంగానుసారంగా ఇది జరిగిందో మీరు ఆలోచించాలి. ఏమండి, ఇలా దర్జాగా బయట తిరుగుతున్నారు, వాళ్ళు కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్నారు. వీరు ఇలా చేస్తున్నారంటే వీరి వెనకాతల ఎవరున్నారు అడుగుతున్నాను. వీరి వెనకాల ఎవరు లేకపోతే ఇంత దర్జాగా వీరు బయటికి రాగలుగుతారా, ఇలా తిరగలుగుతారా? మన రాజ్యాంగాన్ని, దేశ చట్టాన్ని వెక్కిరించడం కదా ఇది. మరి పోలీసు వాళ్ళు చిన్నది ఏది జరిగినా సరే వెంటనే, అదే ఒక క్రైస్తవుడిలో హిందువుని చంపితే, హిందువుని కొట్టేస్తే, చంపేస్తే ఊరుకుంటారా వీరు? మరి ఇంత చేసినా సరే ఒక్క రోజులో బయటకు వచ్చేసి 24 గంటల్లో బెయిల్ తీసుకుని బయటపడ్డారంటే మరి వీరి వెనకాతల ఎవరున్నారో, ఏ రాజ్యాంగ వ్యతిరేక శక్తులు పనిచేస్తున్నాయో దయచేసి దేవుని పిల్లలుగా మీరందరూ కూడా గమనించాలి, ఆలోచించాలి. ఏమండి, అసలు ఇలా చేసే హక్కు వాళ్ళకు ఉందండి? అసలు ఇలా చేయవలసిన అవసరం ఏంటి అడుగుతున్నాను. ఇలా చేయవలసిన అవసరం ఏంటి? అసలు ఎందుకు ఆయన ఇలా గాయపరచాలని అడుగుతున్నాను. ఈ దేశమైన నీ బాబు సొమ్మ, మీ తాత సొమ్మ? ఎవడి సొమ్మని ఇలా చేస్తున్నారు వీళ్ళు? ఎవడి సొమ్మిది? నీకెంత అధికారం ఉందో భారతదేశంలో ప్రతి ఒక్కరికి అదే అధికారాన్ని కలిగి ఉన్నారనే సంగతి మర్చిపోయారు. పొగరబడినట్టు మతోన్మాదులు అండి వీరందరూ కూడా. వాళ్ళ ఆ పొగరబోతులతో, మతోన్మాదులు చెప్తున్నాను, వయసు మీద పడిన వ్యక్తి మీదకి వెళ్ళి భౌతికంగా దాడులు చేయడం కాదర్రా మీరు చేయవలసింది. ఒక పెద్ద అయిన పట్టుకుని తండ్రి లాంటి వయసు వ్యక్తి మీదకి వెళ్ళి దాడులు చేయడంగా చేయవలసింది. నీకు ధైర్యం ఉంటే, నీకు దమ్ము ఉంటే, నీకు సబ్జెక్ట్ ఉంటే రా. మళ్ళీ బైబిల్ రీసెర్చ్ మినిస్ట్రీస్, మల్యం దేవసహాయం, పబ్లిక్ సవాల్ డిబేట్గా ఆహ్వానిస్తున్నాను. నీకేగిన సబ్జెక్ట్ ఉంటే, నీ గ్రంథం మీద నీకు సబ్జెక్ట్ ఉంటే, నీకు నాకు మధ్య టైటిల్ ఏంటో తెలుసా? హైందవ వేదాలు, బైబిల్ వెలుగులో ప్రపంచానికి దేవుళ్ళ, ప్రపంచానికి దేవుళ్ళ, వ్యక్తికి ఒక దేవుడా, ప్రపంచానికి ఒక దేవుడా? వ్యక్తికి ఒక దేవుడా, ప్రపంచానికి ఒక దేవుడా? వస్తావు మరి డిబేట్కి? అంత సబ్జెక్టు, అంత కెపాసిటీ నీకు లేదు. భౌతిక దాడులు చేసేవాడికి, భౌతిక దాడులు దిగేవాడికి ఆధ్యాత్మికమైన కోణం ఉండదు. దేవుని నమ్మేవాడికి, దైవ విధేయతతో దైవత్వాన్ని కలిగి ఉండేవాడు ఎవడు కూడా ఇలా చేయడు. ఆ సబ్జెక్ట్ నీకు లేదు. ఇదిగో నీ సంస్థకి, నీ మతోన్మాద సంస్థకి హెడ్ ఎవడైతే ఉన్నాడో, దీనికి నాయకుడు ఎవడైతే ఉన్నాడో, సబ్జెక్ట్ ఉంటే విడిచిపెట్టి నీ నాయకుడు నా మీదికి. మళ్ళీ దేవసహాయం పబ్లిక్లో, సోషల్ మీడియాలో పబ్లిక్లో సవాల్ విడిచిపెట్టాడు, సవాల్ చేస్తున్నాడు. ఈ టాపిక్ మీద రమ్మని, ప్రపంచానికి దేవుడు అనే టాపిక్ మీద రమ్మంటున్నాడు, సవాల్ వదులుతున్నాడు. మరి వెళ్ళి నిలబడండి, పంపించండి. ఇలాగా ఆ సబ్జెక్టు నీకు లేదు, నీకు నమ్ముకున్న వాడికి లేదు. నీకు పెద్దగా నాయకుడిగా ఉన్నవాడు, ఇద్దరు కూడా రాజ్యాంగాన్ని వ్యతిరేకించారు మీరు, మతోన్మాద శక్తులు మీరు. ఇంత జరుగుతుంటే ఛానల్ వాళ్ళు కళ్ళు విప్పాలి. ఇప్పటికైనా ఆలోచించండి. నీకు సబ్జెక్ట్ ఉంటే నిలబడాలి. అది రోషం అంటే, అది మగతనం అంటే. చేతగాని వ్యక్తుల మీదకి వెళ్ళి 3-4 వేసి ఒకని చేసి కొట్టడం కాదు. సబ్జెక్ట్ ఉంటే, నువ్వు నమ్మే నీ నమ్మకానికి ఏదో అర్థం ఉంటే, నీ మతోన్మాద చర్య ఏంటో ఆ సబ్జెక్ట్ ఉంటే రామరి చూద్దాం. తమ్ముడు నేను మాట్లాడుతాను, రావాలి. ఒక మాట నేను మాట్లాడతాను, రావాలి. ఇది నా ఒక్కడి మాటే కాదు, ఇది క్రైస్తవులందరి తరపున నేను పెడుతున్నాను. నీ మతోన్మాద శక్తిని తరపున నువ్వు దిగు బరిలోకి, క్రైస్తవులందరి తరపున నేను దిగుతాను. ఒకవేళ నీ మతోన్మాద సంస్థ నాయకుని ఈ సబ్జెక్ట్ మీద రింగ్లోకి దింపితే చెప్తున్నాను ఏం జరుగుతుందో. ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ కిక్కే సింగిల్ టైప్ పడగొట్టకపోతే, నాకౌట్ చేయకపోతే నా పేరు మల్లేం దేవసహాయం కాదు.
క్రైస్తవ బిడ్డలారా ఆలోచించాలి. ఇది ఊరుకునే సమయం కాదు, ఇది మనం ఊరుకునే సమయం కాదు. ఇది యేసుక్రీస్తు చెప్పాడు మనకు, ఒక చెంప కొడితే రెండో చెంప ఇవ్వమని చెప్పాడు. ఇంతవరకు అదే జరుగుతూ ఉంది. ఒక చెంప కొడితే రెండో చెంప ఇచ్చేసరికి మొన్నటికి మన ఒక పెద్ద ఆయన భవానీ మాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకెళ్లి బలవంతంగా బొట్టు పెట్టి ఆ దేవాలయంలో ఏం చేశారు మీరు అందరూ ప్రపంచమంతా ఇప్పటికీ చూస్తూనే ఉన్నారు, నెట్లో టీవీలో అన్నింటిలో కూడా. అంతకు మునుపు కూడా చర్చిలో ప్రార్థన చేసుకుంటుంటే శాంతియుతంగా ఆ చర్చిలో కూర్చొని వాళ్ళకి సంబంధించిన పాటలు పాడుతూ, ఎవరో హిందూ సంబంధించిన పాటలు పాడుతూ అలా చేస్తే, ఇప్పుడేమో ట్యాంకు బండి మీద నడి బజార్లో ఇలా జరుగుతుంటే దీనికి అంతమేం లేదా? మనకంటూ ఒక చట్టం లేదా? మనకంటూ ఒక రాజ్యాంగం లేదా? అడగవలసిన బాధ్యత మనకు లేదా? క్రైస్తవ బిడ్డలారా, ఇది సంఘాలకు డినామినేషన్లకు ఆలోచించుకొని పక్కన ఉండే సమయం కాదు. ఇది సంఘ భేదాలు లేకుండా, ఫెలోషిప్ భేదాలు లేకుండా, డినామినేషన్ భేదాలు లేకుండా అందరం కలిసి కట్టుగా క్రీస్తు పక్షాన శాంతియుతంగా మన రాజ్యాంగానికి, మన చట్టాన్ని గౌరవించుకొని పోరాటం చేయవలసినటువంటి హక్కు ప్రశ్నించాలి ప్రతి ఒక్కరూ. ఇది ఒకరితో ఇద్దరితో అయిపోయే కార్యక్రమం కాదు. క్రైస్తవులందరూ ఏకతాటి మీదకి రావాలి. ఛానల్స్, ముఖ్యంగా ఈ ఛానల్స్, ఈ సువార్త ఛానల్ అని, ఆరాధన ఛానల్, ఈ ఛానల్స్, క్రైస్తవ ఛానల్స్ ఏనైతే ఉన్నాయో, ఏమర్రా మీకు కళ్ళు ఉన్నాయా లేవా? మీకు కళ్ళు ఉన్నాయి లేవా? చెవులు ఉన్నాయా? పనిచేస్తున్నాయి లేవా? మీరున్న హైదరాబాద్ నడిబొడ్లు ఇంత జరిగితే ఏమర్రా ఛానల్ చూపించరు? మీకు ఏం ఛానల్ చూపించరు? మీరు క్రైస్తవ పేర్లతో ఆ ప్రసంగాలు చేయించుకుని వందల కోట్ల రూపాయలు డబ్బులు అనుకుంటే చాలా మీరు డబ్బులతో సరిపెట్టుకుంటారా? బాధ్యత లేదా మీకు? ఎన్నో ఛానల్స్ ఉన్నాయి. సువార్త ఛానల్ అని, ఆరాధన ఛానల్ అని, రక్షణ ఛానల్ అని పెట్టుకున్నాడు. గంప నిండా ఛానల్లో పెట్టుకున్నాడు. ఇంత జరుగుతున్న ఏం ఊరుకున్నారు మీరు? ఈ రోజు వాళ్ళని అన్నారులే, మమ్మల్ని కాదులే, మా నాన్నను కొట్టలేదులే అనుకుంటున్నారా? ఈరోజు అతనికి రేపు నీ మీదకి వస్తాడు. అప్పుడు ఎవరు వస్తారు నీకు దిక్కు? కాబట్టి ప్రియులారా ఆలోచించండి. నా ఆవేశానికి ఆలోచించండి. అర్థం ఉంది నేను ఆవేశపడడానికి. మనం ఊరుకునే సమయం కాదు ఇది. అందరు కలిసి కట్టుగా దూకాలి. క్రైస్తవ ఛానల్ 100 కోట్లు పెట్టి క్రైస్తవ ఛానల్ పెట్టుకొని నీ బిడ్డలను అమెరికాలో సెట్ చేసుకున్నావు అనుకుంటున్నావేమో. క్రీస్తుకు బైబిల్ మీద వస్తున్నటువంటి మతోన్మత దాడుల కోసం నువ్వు గలం విప్పకపోతే, నువ్వు సంపాదించిన డబ్బు వల్ల నువ్వు నీ కుటుంబం బాగుపడరు. మీరు శాపం తగులుతుంది. గలం విప్పాలి. క్రైస్తవుల పక్షాలు నిలబడాలి. ఇదిగో సువార్త ఛానల్, ఆరాధన ఛానల్, రక్షణ ఛానల్ నిలబెట్టండి. ఆ మతోన్మత సంస్థకు సంబంధించిన వాడు రమ్మనండి, నేను నిలబడతాను. ఛానల్లో పెట్టండి. డైరెక్ట్ లైవ్ బహిరంగ డిబేట్ ఇది. రావాలి, రోషం ఉంటే రావాలి. క్రైస్తవులంతా ఏకం అవ్వాలి. సెలవు.